పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమం గుంటూరు నల్లచెరువులో ఘనంగా జరిగింది. టీడీపీ బీసీసీఎల్ నాయకులు చంద్రగిరి బాబు, 19వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు రాళ్లబండి రామరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు చంద్రగిరి బాబు, రాళ్లబండి రామరాజు, పి ఆంజనేయులు మిడత మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని భారీ అన్నదానం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు అబ్దుల్ రహీం, పరిమి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అన్న నందమూరి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నల్ల చెరువులో ఒక పండగ వాతావరణంగా ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ చాలా గొప్పగా తమ ఇంట్లో పండగ ఎలా చేసుకుంటారో అలాగా ఇప్పటికీ 29 సంవత్సరాలైనా ఎవరూ మర్చిపోకుండా కని విని ఎరగని రీతిలో ఇవాళ నల్ల చెరువులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన అన్న నందమూరి తారక రామారావు గారిని ఎప్పుడు ఇక 100 సంవత్సరాలైనా ఇలాగే గుర్తుపెట్టుకుంటారని, అలాగే రానున్న ముందు రోజుల్లో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉంటుందని ప్రతి ఒక్కసారి ఎప్పుడూ అది నిరూపించుకుంటూనే ఉన్నాం. 19వ డివిజన్ కార్యకర్తలను చేసుకుంటున్నాం. ఆయన ఎప్పుడు ఇలాగనే రామరాజ్యం లాగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉంటుందని ఎప్పుడు అనుకుంటాం. ఆయనకి ఎప్పుడు మేము చేసుకుంటూనే ఉంటామని. అందులో ఆరాధ్యదేయం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మా నల్లచెరువు 19వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీమతి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ గారి వర్ధంతి కార్యక్రమం ఈ రోజున నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా సుమారు 3000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. సినీ రంగానికి రారాజు అతనే మరియు రాజకీయ రంగానికి కూడా మహారాజు అతనే. మగటులైన మహారాజు ప్రపంచంలో ఆంజనేయ స్వామి చిరంజీవిగా ఏ విధంగా అయితే ఉంటాడో అని బ్రహ్మదేవుడు వరమిచ్చాడో అదేవిధంగా మన ప్రపంచం బ్రతికున్నంత కాలం వరకు కూడా ఎన్టీ రామారావు గారి పేరు స్థిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే కేజీ 2 రూపాయలకి బియ్యాన్ని స్థాపించిన మహానుభావుడు అతనే. మరుగుదొడ్ల స్థాపనకు కూడా మహానుభావుడు అతనే. ఒకప్పుడు బస్టాండ్ ఉండేవి కావు, బస్టాండ్ స్థాపన కూడా అతనే. తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కూడా ఆయనే.